అమెరికా అన్నంత పని చేసింది. ఇరాన్పై అమెరికా విరుచుకుపడింది. టెహ్రాన్తో పాటు కలాంతరీ పోర్టు, బషర్ పోర్ట్, చాబ్హార్ పవర్ ప్లాంట్, అబూ ముసా ఐలాండ్ తదితర ప్రాంతాలపై పదుల సంఖ్యలో అమెరికా మిసైళ్లు వచ్చిపడ్డాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించాయి. ఐఆర్జీసీ నౌకాదళానికి చెందిన భవనాలు, ఇతర మౌలిక సదుపాయాలు లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. ఇరాన్ నేవీ, ఎయిర్ ఫోర్స్ డిఫెన్స్ వ్యవస్థలు, క్షిపణి నిల్వలు, డ్రోన్ ప్రయోగ స్థావరాలు ధ్వంసమైనట్లు సమాచారం. అమెరికా దాడుల్లో ఒక పౌరుడు చనిపోయాడు. ఇరాన్తో సీజ్ ఫైర్ తర్వాత అమెరికా జరిపిన అతిపెద్ద దాడి ఇది. అమెరికా దాడిలో ఈశాన్య ఇరాన్లోని రైల్వే బ్రిడ్జ్ ధ్వంసమైంది. హార్మూజ్ జలసంధి వద్ద అమెరికా దాడులు చేసింది. ఇటు ఇరాన్ కూడా కౌంటర్ అటాక్ కు దిగింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఐఆర్జీసీ దాడులు చేసింది. బహ్రెయిన్, కువైట్లోని 85 అమెరికా సైనిక స్థావరాలు టార్గెట్గా డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. అయితే ఇరాన్ మిసైళ్లను విజయవంతంగా అడ్డుకున్నట్లు ప్రకటించాయి కువైట్, బహ్రెయిన్. అమెరికా అన్నంత పని చేసింది. ఇరాన్పై అమెరికా విరుచుకుపడింది. టెహ్రాన్తో పాటు కలాంతరీ పోర్ట్, బషర్ పోర్ట్, చాబ్హార్ పవర్ ప్లాంట్, అబూ ముసా ఐలాండ్ తదితర ప్రాంతాలపై పదుల సంఖ్యలో అమెరికా మిసైళ్లు వచ్చిపడ్డాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించాయి. ఐఆర్జీసీ నౌకాదళానికి చెందిన భవనాలు, ఇతర మౌలిక సదుపాయాలు లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. ఇరాన్ నేవీ, ఎయిర్ ఫోర్స్ డిఫెన్స్ వ్యవస్థలు, క్షిపణి నిల్వలు, డ్రోన్ ప్రయోగ స్థావరాలు ధ్వంసమైనట్లు సమాచారం. అమెరికా దాడుల్లో ఒక పౌరుడు చనిపోయాడు. ఇరాన్తో సీజ్ ఫైర్ తర్వాత అమెరికా జరిపిన అతిపెద్ద దాడి ఇది. అమెరికా దాడిలో ఈశాన్య ఇరాన్లోని రైల్వే బ్రిడ్జ్ ధ్వంసమైంది. హార్మూజ్ జలసంధి వద్ద అమెరికా దాడులు చేసింది. ఇటు ఇరాన్ కూడా కౌంటర్ అటాక్ కు దిగింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఐఆర్జీసీ దాడులు చేసింది. బహ్రెయిన్, కువైట్లోని 85 అమెరికా సైనిక స్థావరాలు టార్గెట్గా డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. అయితే ఇరాన్ మిసైళ్లను విజయవంతంగా అడ్డుకున్నట్లు ప్రకటించాయి కువైట్, బహ్రెయిన్.